ఈ రెండవ రోజు ముగింపు సభలో మీ పిల్లలంగా మీ మాటలను ఆలోచన చేయుటకు సిద్ధపడుతున్నాం. మాకు తోడుగా ఉండండి. మీ విలువైన మాటలు మాకు తెలియచేయండి. మీ మాటలు వింటున్న మీ పిల్లలు విని విడిచిపెట్టు వారిలో ఉండక వింటున్న వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగాను, అనేకులకు మీ మాటలను ప్రకటించేవారుగాను తమ బ్రతుకులో మీ చిత్తాన్ని నెరవేర్చి మీరున్న పరలోకానికి చేరుకునే భాగ్యాన్ని ప్రసాదించమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషిపై పగపట్టిన ప్రకృతి అనే ఈ సభల చివరిలో మనం ఉంటున్నాం. గత రాత్రి ప్రకృతిని దేవుడు ఎందుకొరకు కలిగించాడో, ఈ ప్రకృతిలో మనిషి జన్మేంటో, ప్రకృతిపై మనిషికున్న అధికారం ఏంటో, ప్రకృతిని మనిషి ఎలా శాసించాడో, అనేకమైనటువంటి ఈ విషయాలు గత రాత్రి ప్రారంభపు మాటలుగా మీరు విన్నారు. మనిషి మాట వినవలసిన ప్రకృతి, మనిషి పాదాల క్రింద పడి ఉండవలసిన ఈ ప్రకృతి ఈరోజు మనుషుల ప్రాణాలు తీసేదిగా మారింది. ఎందుకు ఈరోజు ప్రకృతి మనిషి ప్రాణాలను తీస్తుంది? ఎందుకు మనుషులను అతి భయంకరంగా చంపేస్తుంది అన్న విషయాన్ని ఈరోజు రాత్రి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఈరోజు ప్రకృతిలో ఎన్నో వైపరీత్యాలు చోటు చేసుకోవటం మీకు తెలిసిన విషయం. ఒకవైపు భూకంపాలని, మరోవైపు అతివృష్టి అని, మరోవైపు అనావృష్టి అని, మరోవైపు సునామీలని, మరోవైపు విపరీతమైన ఎండలని, ఇలా అన్ని విధాల ఈ ప్రకృతి ఒడిలో మనిషి నష్టపోతున్నాడు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. ఇంతటి భయంకరమైన ఈ పరిణామాలు ప్రకృతిలో ఎందుకు సంభవిస్తున్నాయి? ఎందుకు మనిషిపై ప్రకృతి పగపట్టినదిగా మారిపోయిందో అన్న విషయంలోకి మనం వెళ్ళగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనిషిని కన్నది సాక్షాత్తు తన కోసమే కన్నాడని, తన కోసమే కంటున్నాడన్న సంగతి ఆయన మనకు ఇచ్చిన, మన కొరకు వ్రాయించిన పరిశుద్ధ గ్రంథమైన ఈ 66 పుస్తకాలలో మనకు కనబడుతుంది. దేవుడు మనకు జన్మనిచ్చింది ఆయన కోసమే. ఆయన కొరకు జన్మించిన మనిషి ఈరోజు ఆయన కొరకు బ్రతుకుతున్నాడు అన్నది ప్రశ్న. దేవుని కొరకు పుట్టిన మనిషి దేవుని కొరకే బ్రతుకుతున్నాడా? మనిషి దేవుని కోసమే బ్రతకాలని దేవుడు కలలు కన్నది అది కేవలం నిన్న మొన్నటి కల అనుకుంటే పొరపాటు, లేదా కొన్ని వందల సంవత్సరాల క్రితం అనుకోవటానికి కూడా లేదు. దేవుడు మనమంతా ఆయన కోసమే బ్రతకాలన్న ఆ కోరిక, ఆ కళ ఎంత కాలం నాటిదో ఒకసారి మీరు బైబిల్లోకి వెళ్ళి మీరు చూడగలిగితే
అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4-6 వచనాల మధ్య వ్రాయబడిన ఆ వాక్య భాగాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల మధ్య ఉన్న ఆ వాక్య భాగాన్ని మీరు ఆలోచిస్తున్నప్పుడు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోవాలి. మనలను ముందుగా దేవుడు ఎవరి కోసమట? ఆయన కోసం, తన కోసం నిర్ణయించుకున్నాడు. నీవు దేవుని కొరకు నిర్ణయించబడిన వాడవు. నీవు దేవుని కొరకు నిర్ణయించబడిన వాడవు. మరి దేవుని కొరకు నిర్ణయించబడిన వాడవైన నీవు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరి కొరకు బ్రతుకుతున్నావో ఒకసారి నిన్ను నీవుగా నువ్వు పరిశీలించుకోవాలి. నిన్ను నీవుగా నువ్వు ఆలోచించు. దేవుని కొరకు నిర్ణయింపబడిన వాడవు నువ్వు. దేవుని కొరకు బ్రతకవలసిన వాడవు. నీ జన్మ దేవుని కొరకు జరిగింది. అటువంటప్పుడు ఈ లోకంలో మీరు ఎవరి కోసం బ్రతుకుతున్నారండి? ఈ లోకంలో మీరు దేనికోసం బ్రతుకుతున్నారు? మీలో ఎవరైనా నేను దేవుని కోసమే బ్రతుకుతున్నానండి అని చెప్పగలరా? నా బ్రతుకు దేవుని కోసమే. ఎవ్వరు లేరండి. ఎవరిని అడిగినా పిల్లల కోసమండి, భార్య కోసమండి, భర్త కోసమండి, ఉద్యోగం కోసమండి, వ్యాపారం కోసమండి, ఆస్తుల కోసమండి, డబ్బు కోసమండి, ఇవే భూముల కోసమండి, చదువుల కోసమండి, ప్రేమ కోసమండి, ఈ మాటలు మనకి వినపడుతున్నాయే తప్ప నేను దేవుని కోసమే పుట్టానండి, నేను దేవుని కోసం పుట్టాను, దేవుని కోసమే బ్రతుకుతున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరంటే ఎక్కడా లేరు. అంటే దేవుని కొరకు పుట్టిన మనిషి, దేవుని కొరకు బ్రతకవలసిన మనిషి ఈరోజు దేవుని కొరకు బ్రతకని వాడుగా మారిపోయాడు. దేవుని కొరకు బ్రతకటం లేదు. దేవుని కొరకు బ్రతకటం లేదు. ఇక నువ్వు దేవుని కొరకు బ్రతకాలన్న ఈ కోరిక, నీవు దేవుని కోసమే జీవించాలన్న ఈ తపన, ఈ ఆలోచన దేవుడిది ఎప్పటిదని ఇక్కడ రాయబడిందో ఒక్కసారి మళ్ళా మీరు కిందికి వెళ్ళగలిగితే అదే మాటలో, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, జగత్తు పునాది, జగత్తు అంటే విశ్వం లేదా ప్రకృతి. విశ్వం అంటే జగత్తు అంటే విశ్వం, ప్రకృతి. ప్రకృతికి పునాది వేయక ముందు, ఈ విశ్వానికి పునాది వేయబడక ముందే మనలను ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఏర్పరచుకొనెను అన్నాడంటే. అంటే నిన్ను దేవుడు ఎప్పుడు కోరుకున్నాడు? నీవు రావాలని వచ్చిన నీవు ఆయన కోసమే బ్రతకాలని దేవుడు ఎప్పుడు కోరుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపే.
జగత్తు అనగా విశ్వం, ప్రకృతి అని మీరు అనుకోవాలి, తప్పదు. అంతే అర్థం అది. ఈ లోకం మరి ఎంతకాలమైంది జగత్తు పుట్టి? జగత్తు పుట్టక ముందే అన్నాడు. దీన్ని మనం లెక్కల్లో ఆలోచించాలి ఇప్పుడు. ఎందుకంటే జగత్తు పుట్టక ముందంటే మనకు అంతగా అర్థం అవ్వదు. ఇప్పుడు దేవుడు ఎంత ముందుగా దేవుడు నిన్ను తన కోసమని అనుకున్నాడో, ఎంత ముందుగా దేవుడు నిన్ను తన కోసమని ఏర్పాటు చేసుకున్నాడో అన్న విషయాన్ని లెక్కల్లో మీరు ఆలోచించగలిగితే, లెక్కల్లోకి మీరు వెళ్ళగలిగితే, ఈ జగత్తు లేదా ఈ విశ్వం, ఈ సృష్టి పుట్టి సుమారు 1500 కోట్ల సంవత్సరాలు అంది శాస్త్రం. 1500 కోట్లు. ఇప్పుడు దేవుడు నువ్వు కావాలని కోరుకున్నది జగత్తు తర్వాతనా, జగత్తుకు ముందా? జగత్తుకు ముందు. అంటే 1500 కోట్ల సంవత్సరాలకు ముందు దేవుడు నిన్ను ఆయన కోసమని అనుకున్నాడు. నిన్ను ఆయన కోసమని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటికి ఎవరున్నారండి? ఎవ్వరు లేరండి. అసలు ప్రకృతే లేదు. ప్రకృతే లేదంటే ఆదాము జననమే జరగలేదు. ఆదాము జననమే జరగలేదు అంటే ఆదాము ద్వారా ఇంకెవరు రాలేదు. ఇంకప్పటికి లేదు, ఎవరూ లేరు, ప్రకృతే లేదు. 1500 కోట్ల సంవత్సరాలకు ముందు దేవుడు నీవు కావాలని, నీవు రావాలని, వచ్చిన నీవు ఆయన కోసం బ్రతకాలని కలలు కన్నాడు. మరి ఇన్ని 100 కోట్ల సంవత్సరాల క్రితం నీ విషయంలో కలలు కన్న దేవుని కలలు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేశావు? ఏం చేశావు? ఆయన కలలన్నిటినీ కళ్ళలుగా చేసి పెట్టారు. ఆయన ఆశలు ఏవైతే ఉన్నాయో నీ విషయంలో, ఆయన ఆశలన్నింటిపై నీళ్లు చల్లింది ఈరోజు ప్రపంచం. నీళ్లు చల్లారు మనుషులు. అందుకేనండి ఆయనకు కోపం వచ్చిందంటే. ఆయనకు కోపం, ప్రకృతికి కాదు ముందు కోపం. ముందు కోపం ఎవరికి వచ్చిందో తెలుసా? నిన్ను కన్న నీ పరలోకపు తండ్రి, నిన్ను ఈ లోకానికి పంపినవాడు, నీకు జన్మనిచ్చినవాడు, నువ్వు బ్రతకటానికి ప్రకృతిని కలిగించిన వాడు దేవుడు. ఆయనకు వచ్చిందండి కోపం ముందు. నా కోసం బ్రతుకుతారని నా పిల్లలను ఎప్పుడో 1500 కోట్ల సంవత్సరాల క్రితం వారి కోసం ఆలోచించి, వారి కోసం ఇంత ప్రకృతిని కలిగిస్తే, ఇంత ఈ అందమైన ఈ ప్రకృతిలో వారికి జన్మనిచ్చి భూమి మీద నేను నిలవబెడితే, భూమి మీదకి వచ్చిన తర్వాత నా పిల్లలు నేనెవరో మర్చిపోయిన వారు కొందరు, నేనెవరో తెలుసుకోవాలని ఆలోచన లేని వారు మరికొందరు, నేనెవరో తెలుసుకున్నప్పటికీ కూడా నటించేవారుగా మారిపోయిన వారు మరికొంతమంది, జ్ఞాపకార్థంగా మారిన వారు మరి ఎక్కువ మంది. ఇటువంటప్పుడు దేవుడికి ఎలా ఉండాలో చెప్పండి. ఆయనకు ఈ పరిస్థితుల్లో దేవుడికి ఎలా ఉండాలి? అంతేనండి, కోపం వచ్చిందండి ఆయనకు. ఆయనకు కోపం వస్తే ఎలా శిక్షిస్తాడు? ఆయన కోపం వస్తే ఆయన డైరెక్ట్గా బెత్తం పట్టుకొని రాడు. దేవుడికి కోపం వస్తే దేవుడే డైరెక్ట్గా పరలోకం నుంచి కర్ర పట్టుకోనో కత్తి పట్టుకొని ఈ భూమి మీదకి వచ్చేవాడు కాదు. ఎందుకో తెలుసా? ఆయన చేతిలో ఆయుధం ఈరోజు నువ్వు ఉన్న ఈ ప్రకృతే. దేవుడి చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటో తెలుసా? ఆయన చేతిలో ఆయుధాలు ఉన్నాయి. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ఒకడును మల్లని ఎడల చూసారా? ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. ఆయన తన ఖడ్గమునకు పదును పెట్టును. 11వ వచనం చూడండి. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన అనగా నీ దేవుడు, నీ తండ్రి ప్రతి దినము కోపపడువాడు. ప్రతి దినం దేవునికి ఏముంటుందట? కోపం ఉండే. దేవుడు ప్రతి దినము కోపపడువాడా? నీకైనా అప్పుడప్పుడు వస్తుంది కోపం, నీకు అప్పుడప్పుడు. కానీ దేవుడికి
ప్రతి దినము కోపమేనటండి దేవుడికి. దేవుడికి ప్రతి దినము కోపమే. మొన్న కూడా కోపం వచ్చిందండి. నిన్న బంగాళాఖాతంలో భయంకరమైన పెను తుఫానుగా మారిపోయింది, తెలుసా? మన వచ్చింది. ఇప్పుడు బంగాళాఖాతములో భయంకరమైన తుఫాను ప్రారంభమైపోయింది. దానికి తానే అని పేరు పెట్టుకున్నారు. ప్రారంభమైంది. రేపటి నుంచి చూపిస్తుంది తమిళనాడు, నెల్లూరు, చిత్తూరు, ఆ పరిసర ప్రాంతాలన్నిటినీ ఇప్పుడు జలమయం కాబోతున్నాయి. ఇప్పుడు మొత్తం ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఆయనకు కోపం వస్తే ఏం జరుగుతుంది అని ఒకవేళ మీరు అనుకుంటారేమో. ఆయనకు కోపం వస్తే ఈ ప్రకృతి ఊరుకోదు. ఈ ప్రకృతి ఊరుకోదు. ఎందుకు? ఈ ప్రకృతి ఆయన మాట వింటుంది. నువ్వు వినవు, నువ్వు దేవుని మాట వినవు. కానీ నువ్వున్న ఈ ప్రకృతి దేవుని మాట వింటుందండి. మనం వినట్లేదు దేవుని మాట, కానీ మనం ఉన్న ఈ ప్రకృతి ఎప్పుడూ దేవుని మాట వింటూనే ఉంది. ఎంత కాలంగా వింటుందో తెలుసా? 1500 కోట్ల సంవత్సరాలుగా ఈ ప్రకృతి దేవుని మాట వింటూనే ఉంది. ఆయన మాట వింటూనే ఉందనటానికి ఎగ్జాంపుల్, సాక్ష్యం ఏమని మీరు అంటారా? సూర్యుడే. ఈ ప్రకృతిలో ప్రతిదీ సూర్యుడిని కలిగించినప్పుడు దేవుడికి ఆజ్ఞాపించాడు, సూర్యుడా నువ్వు తూర్పున ఉదయించాలి, సూర్యుడా నువ్వు సాయంకాలం అయ్యేసరికి పడమరన హస్తమించాలి. ఈరోజు సూర్యాస్తమయాలు అలానే జరుగుతున్నాయి కదండి, అలానే జరుగుతున్నాయి. ఎవరు చెప్పారు వీటికి? ఎవరు చెప్పారని ఇంత ఖచ్చితంగా అవి పాటిస్తున్నాయి. భూమి నువ్వు కదలాలి, నువ్వు పరిగెత్తాలి, గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో నువ్వు తిరగాలి. ఏ రోజు కూడా నీ వేగములో తగ్గుదల ఉండకూడదు. అలా అని ఏ రోజు కూడా నీ వేగంలో పెరుగుదల ఉండకూడదు. నేను చెప్పేంతవరకు అలానే తిరగాలి. ఆజ్ఞండి. ఈ ప్రకృతిలో ప్రతి దానికి దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారముగా ఈ ప్రకృతి అంతా కూడా పరిగెత్తుతుంది దేవుడు చెప్పినట్లుగా. ఎందుకు? వాటిని కలిగించింది దేవుడు కదా. ఎవరి మాట వినాలి? ప్రకృతి దేవుడి మాట వింటుంది. నీకున్న ఆయుష్ ఎంత, ప్రకృతి ఆయుష్ ఎంత? ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీకున్న ఆయుష్ 60, కానీ ప్రకృతి ఆయుష్ ఎంతో తెలుసా? కొన్ని 100 కోట్ల సంవత్సరాలు. ఏమండి మీరు ఆలోచిస్తున్నారండి? ప్రకృతి ఆయుష్తో పోల్చుకుంటే మనిషి ఆయుష్ ఎక్కడండి? 60 ఏళ్ళకే నువ్వు ఎగిసిపడుతుంటావు. 60 ఏళ్ళకే నన్ను మించిన వారు లేరనుకుంటావు. 60 ఏళ్ళకే ఎవడురా అంటావు. పొగరెక్కి పోయే కాలం దగ్గర పడి దేవుడు చూస్తున్నాడు నిన్ను. దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. 60 ఏళ్ళకే దేవుడున్నాడా అని మాట్లాడతావా? కొట్టుకుంటున్న గుండె ఒక్క క్షణం ఆగితే చచ్చి శవంగా శ్మశానానికి వెళ్ళిపోవలసిన నీవు దేవుడు ఉన్నాడని మాట్లాడుతున్నావంటే నీకు ఎంత ధైర్యం? పరలోకం నరకం నిజంగా ఉన్నాయా? లేవు, అంత మనుషులు కల్పించింది ఊహలే అని మాట్లాడుతున్నావంటే నీకు ఎంత ధైర్యం అలా మాట్లాడడానికి? బైబిల్ తప్పు, బైబిల్ దేవుని గ్రంథం కాదు అని మాట్లాడుతున్నావంటే నీ పోయే కాలం దగ్గర పడి మాట్లాడుతున్నావని అర్థం. ఏమనుకుంటున్నావు? దేవుడి మాటకు ఎదురు తిరుగుతావా? దేవుడి మాటను కాదంటే, దేవుడి మాటకు ఎదురు తిరిగితే, దేవుడితో ఎదురాడితే మట్టి కొట్టుకొని పోతారు ఎవరైనా, ఎంతటి వారైనా. కారణం మనిషి, నువ్వు ఉన్నది ప్రకృతిలో అన్న సంగతి మర్చిపోకు. నీ ఉన్నది ఈ ప్రకృతి ఒడిలో. ఈ ప్రకృతి ఎవరనుకుంటున్నావు? ఆయన చేతిలో ఆయుధం. ఆయన రానవసరం లేదు. ఆయన ఆజ్ఞాపిస్తాడు, భూమి చూసుకో అంటాడు అంతే, సూర్యుడా చూసుకో అంటాడు. ఆయన అంతేనండి. సముద్రమా చూడు. ఆయన ఎవరికి అప్పగిస్తాడు తెలుసా? నువ్వు ఆయన మీదకు ఎదురు తిరిగితే ఆయన మీదకు, నువ్వు యుద్ధం ప్రకటిస్తే ఆయన నిన్ను మట్టు పెట్టడానికి, తీసేయటానికి, మట్టిలో కలిపేయడానికి నీ ఉన్న ఈ ప్రకృతికి దేవుడు ఆజ్ఞాపిస్తాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు.
న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు, ప్రతి దినము కోపపడు దేవుడు. నీ తండ్రి, నీ దేవుడు, ఆయనకు ప్రతిరోజు కోపం ఉంటూనే ఉంటుందటండి. ఏమండి, ఇంట్లో తండ్రి కోపంతో ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారండి? నిశ్శబ్దంగా ఉంటారండి, చాలా భయంతో ఉంటారు, చాలా వణుకుతూ ఉంటారు. ఇంట్లో భార్య కూడా ఎక్కువగా మాట్లాడదు, ఎందుకంటే యజమాని కోపంతో ఉన్నాడు. అందుకే ఇంట్లోకి తండ్రి రావటమే ఆవేశంతో, కోపంతో కళ్ళన్ని ఎర్ర చేసుకొని రాగానే పిల్లలంతా కూడా సైలెన్స్ అయిపోతారు. ఎందుకు? ఈరోజు మా నాన్నలో ఏదో తేడా ఉంది, ఈరోజు నాన్నగారు చాలా ఆవేశంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు, మాట్లాడానా ఇక నాకున్నవే ఈరోజు. అందుకే నిశ్శబ్దంగా ఉంటారు అందరు పిల్లలు. అంటే తండ్రిలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని గమనించి పిల్లలు సర్దుకుపోతున్నారు. నిజమే, భయంతో వణికిపోతున్నారు. నిజమే. ఈ మాట చదివారా క్రైస్తవులుగా మీరు? ఏ రోజైనా ఈ మాట చదివారా? ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు అన్న ఈ మాట చదువుతున్నారంటే మీలో కూడా తండ్రి అంటే, దేవుడు అంటే ప్రతిరోజు భయం రావాలి. మీకుందా భయం? నిజంగా దేవుడు అంటే నిజంగా భయం ఉందా? ఏమంటే దేవుడు ప్రతి దినము కోపంతో ఉంటున్నాడన్న సంగతి మీకు అర్థమైతే, అమ్మో ఈరోజు తండ్రి దేవుడు కోపంతో ఉన్నాడట, ఈరోజు ఆయన పని చేయకపోతే ఆయన కోపానికి నేను ఎక్కడ బలైపోతానేమోనని ప్రతి దినము బైబిల్ చేత పట్టుకొని పక్క వీధికి, పక్క గ్రామానికి, పక్క మండలానికి వెళ్ళి దేవుని గురించి 4 మాటలు చెప్పొద్దామన్న ఆలోచన ఈరోజు ఎంతమందికి ఉందో చెప్పండి. ఈరోజు దేవుడు కోపంతో ఉన్నాడట, ప్రతి దినము కోపమేనట ఆయనకు. అమ్మో ఈరోజు దేవుడు కోపంతో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఆయన వాక్యం ముందు కూర్చొని ఆయన మాటలు ఆలోచిద్దాము, ఆయన మాటలు చదువుకుందాము, ఆయన మాటలు విందామని ఈరోజు క్రైస్తవులుగా మీరు ఏ రోజు అని అనుకుంటున్నారా? లేదు. అంటే ఆయన కోపంతో ఉన్న మీ పనులు మీకే, ఆయన కోపంతో ఉన్న మీ కార్యక్రమాలు మీకే, ఆయన కోపంతో ఉన్న మీ విందులు మీకే, ఆయన కోపంతో ఉన్న మీ వినోదాలు మీకే. ఇలా ఉంటున్నారు అంటే ఆయన ఏదో ఒక రోజున ఈ ప్రకృతికి మిమ్మల్ని అప్పగిస్తాడన్న సంగతి మీకు అర్థం అవ్వాలి. ఈ ప్రకృతిలో దేవుడు మిమ్మల్ని అప్పగిస్తాడు. భూమికైనా అప్పగించవచ్చు, లేదా నీటికైనా అప్పగించవచ్చు, గాలికైనా అప్పగించవచ్చు, సూర్యుడికైనా అప్పగించవచ్చు. మీరున్నదే ఈ పంచభూతాల మధ్య, మీరున్నది పంచభూతాలలో, అది మర్చిపోకూడదు. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఒకవేళ ఈ మాటలు విని 2 దినాల ఈ సభలలో ఆయన మాటలు విని ఒకవేళ ఇప్పటికైనా నీ జీవితాన్ని, నీ ఆలోచనలు, నీ నడతను ఒకవేళ సరిచేసుకుని ఆయన వైపు నువ్వు మళ్ళకపోతే, నీవు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమునకు పదును పెట్టును, తన ఖడ్గమునకు పదును పెట్టును. ఏంటి ఆయన చేతిలో ఉన్న ఖడ్గం అని మీరు అనుకుంటున్నారా? ఏంటి ఆయన చేతిలో ఉన్న ఖడ్గం అని మీరు అనుకుంటున్నారా? ఖడ్గం అంటే ప్రాణం తీసేసేది. ఖడ్గం అంటే తీసేసేది, ప్రాణం తీసేది ఖడ్గం. ఆయన చేతిలో ఉన్న ఖడ్గం నీవున్న ఈ ప్రకృతే, నీవున్న ఈ ప్రకృతి. గాలి ఆయన మాట వినాలి, సూర్యుడు ఆయన మాట వినాలి, చంద్రుడు ఆయన మాట వినాలి, నక్షత్రాలు ఆయన మాట వినాలి, సముద్రాలు ఆయన మాట వినాలి. సమస్తము దేవుని మాట వినాలి. కారణం సమస్తాన్ని కలిగించిన వాడు, సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయన గనుక. దేవుడు నీ మాట వింటుంది. నీ మాట ఎప్పుడు వింటుంది? నీవు ఆయనకు లోబడి బ్రతికితే ఈ ప్రకృతి నీ మాట వింటుంది. ఒకవేళ నువ్వు ఆయన్ని కాదని బ్రతికితే ఈ ప్రకృతి నీ పతనాన్ని చూస్తుంది. ఈ ప్రకృతి నీ ప్రాణం తీస్తుంది.
ఎవరు ఆజ్ఞాపిస్తారు దానికి? దేవుడే ఆజ్ఞాపించాలి. నిన్ను కాపాడటానికైనా ఈ ప్రకృతికి దేవుడే ఆజ్ఞాపించాలి. నిన్ను తీసేయటానికైనా ఎవరు ఆజ్ఞాపించాలి ఈ ప్రకృతికి? దేవుడు. అప్పటి వరకండి ప్రకృతి ఏమీ చేయదు నిన్ను. ఎప్పటి వరకు? దేవుడు ఆజ్ఞాపించేంత వరకు ప్రకృతి ఓపికతో నిన్ను చూస్తుంది. ఎప్పుడు నీ విషయమై దేవుడు దానికి సెలవిస్తాడా అని ఎదురు చూస్తుంది. ఆయన సెలవివ్వటమే ఆలస్యం. నిన్ను మట్టు పెడుతుంది ప్రకృతి. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమునకు పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచుచున్నాడు. చూసారా? వాని కొరకు దేవుడు మరణ సాధనములు అన్నాడండి. మరణ సాధనములు, సాధనము అంటే పనిముట్లని, సాధనములు అంటే ఆయుధములు అని. ఏమంటున్నా? మరల చదవండి ఆ మాట. వాని కొరకు మరణ సాధనములు. ఏంటయ్యా మరణ సాధనాలు ఉన్నాయట నీ దగ్గర? ఏంటా మరణ సాధనాలు? ఆ మరణ సాధనాలే నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఇవే దేవుని మరణ సాధనాలు. ఇవే ఆయన చేతిలో ఆయుధాలు, ఆయన చేతిలో ఖడ్గాలు. ఇవే ఎక్కువ పెడతాడంటే. నిజమండి. ఈ ప్రకృతి ఆయన మాట వింటుందా? ఆయన చెప్పినట్టుగా ఈ ప్రకృతి చేస్తుందా అన్న అనుమానం ఒకవేళ నీకుంటే, ఎప్పుడు దేవుడు ఈ ప్రకృతికి ఆజ్ఞాపిస్తాడో, ఎప్పుడు తీసేయమని ప్రకృతికి చెబుతాడో ఒక్కసారి మీ బైబిల్ విప్పి చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనాన్ని మీరు చూడగలిగితే, యెహోవా మాట్లాడుచున్నాడు, దేవుడు మాట్లాడుచున్నాడు. ఆకాశమా, దేవుడు మాట్లాడుచున్నాడు. ఎవరితో? నీతో కాదు. నీతో మాట్లాడినప్పుడు నువ్వు వినలేదు. దేవుడు నీ యొద్దకు వచ్చి మాట్లాడినప్పుడు ఆయన మాటలు పెడచెవిన పెట్టావు, ఆయన మాటలను వినలేదు గనుక ఇప్పుడు దేవుడు ఎవరికి చెప్తున్నాడు? ఆకాశమా. అంతేనండి. దేవుడు డైరెక్ట్గా రాడు కదా నీ దగ్గరకు. ఆయన సేవకులు పంపుతాడు. ఆయన సేవకుల ద్వారా ఆయన మాటలు మీకు తెలియచేస్తాడు. అప్పుడు మీరు ఎలాగో వినరు. వింటారండి మనుషులు? దేవుని మాటలంటే ఆసక్తితో, ఆశతో వచ్చి కూర్చొని మనుషులు వింటారంటే దేవుడి మాటలు వింటారా చెప్పండి? అస్సలు వినరండి. ఏదో ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే, ఒక కలెక్టర్ వస్తున్నాడంటే, ఒక మంత్రి గారు వస్తున్నారంటే చెప్పండి, ఎన్ని గంటలైనా కూర్చొని ఎదురు చూసి ఆయన చెప్పే 4 మాటలు విని వెళ్ళిపోతారండి. అదే దేవుని మాటలు వింటారు? దేవుని మాటలు అస్సలు వినరండి, వినరు. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. అక్కడ ఇర్మీయా గారు ఎంత వాపోతున్నారో చూడండి దేవుని పక్షాన. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, ఎవరికి సాక్ష్యం విందురని అయ్యా అని ఎవరితో మాట్లాడేదను? విందురని నేను ఎవరితో మాట్లాడేదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనరు. వారు వినటానికి తమ మనసును సిద్ధపరచుకొనరు. మరి దేనికి సిద్ధపరచుకుంటారు? తినటానికైతే బాగా సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు పెట్టినా తింటూనే ఉంటారు. తినడానికి టైం అంటే ఏమైనా ఉందండి? తినటానికి ఈ టైంలో తినాలి, ఈ టైంలో తినకూడదు ఏమన్నా ఉందా? ఏమీ లేదండి. మీరు సిటీలోకి వెళ్ళి చూడండి. హైదరాబాద్ కానివ్వండి, ఇటు విజయవాడ కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, బాంబే కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, పెద్ద పెద్ద పట్టణాల్లో చూడండి, తెల్లవార్లు హోటల్స్ రష్ రద్దీగా ఉంటాయండి. వీళ్ళకి ఏంటండి, అర్ధరాత్రి అని లేదు, అపరాత్రి అని లేదు, తెల్లవారుజాము అని లేదు, ఈ టైంలో కూడా తింటుంటారా? అవును, ఏ టైంలోనే తింటారు. అంటే తినటానికి మేము ఎప్పుడు సిద్ధమే, కానీ వినటానికి మాత్రం సిద్ధంగా ఉంటాం. బ్రదర్, గంట కంటే ఎక్కువ చెప్పకూడదు అంతే. ఆ గంట మీకు ఇచ్చిన టైం. ఈ గంటలో మీరు ఎంత చెప్పుకుంటారో చెప్పుకోండి, అంతే. మా పని మేము చేసుకుంటాం.
వినాం. ఈ గంట వచ్చినా కానీ మేము వినాం. ఇంటి దగ్గర ఎన్నో పెట్టొచ్చాం, వాటి గురించి ఆలోచించాలి, వాచి చూసుకోవాలి, చలి ఎక్కువైపోతుంది, బయటికి వెళ్ళిపోవాలి, ఎన్ని ఉన్నాయి ఆలోచనలు, ఎన్ని ఆలోచనలు ఉంటాయండి. అప్పటికి చెప్తున్నాడండి, మనిషి యొక్క మనసుని ఎరిగిన దేవుడు ఇర్మియాతో ఎంత చక్కగా రాయిస్తున్నాడండి. వారు వినుటకు తమ మనసును సిద్ధం చేసుకొనరు, వారు వినటానికి సిద్ధపడరు నాయన. తండ్రి, వారు వినుటకు తమ మనసును సిద్ధం చేసుకొనరు. అంతేకాదు, గనుక వారు వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని ఎందుకంటే అసలు మీ మాటల విషయములో వీళ్ళకి అసలు సంతోషం లేదయ్యా. ఒకవైపు వింటున్నట్టుగా ఉంటారయ్యా, మనసులో అంత కల్మషంతో రగిలిపోతుంటారయ్యా. నాకు తెలుసయ్యా, బయటికి చూస్తానికి మాత్రం అందరూ గొర్రె చర్మాలతోనే ఉంటారయ్యా, కానీ లోపల తొడేళ్ళయ్యా. వారు తొడేళ్ళ స్వభావం, క్రూరంగా ఆలోచిస్తుంటారు. యేసుక్రీస్తు చెబుతున్నప్పుడు కూడా అహో వచ్చారు, పెద్దలందరూ వచ్చారు, శాస్త్రులు పరిచయులు వచ్చారు, ప్రధాన యాజకులు వచ్చారు, వింటున్నట్టుగా ప్రజల దృష్టిలో నటించిన వారుగా ఆయన ఎక్కడ తప్పు పట్టుకోవాలని మనసులో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రజలంతా ఏమనుకున్నారు, అమ్మో మా ప్రధాన యాజకులు వచ్చారు, యేసుక్రీస్తుల వారి మాటలు వింటానికని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎందుకు వచ్చారో, వాళ్ళ మనసులో ఏముందో ఎవరికి అర్థమైపోతుంది? యేసుక్రీస్తుకు అర్థమైపోయింది. ఎందుకంటే యేసు వారి హృదయాంతరంగములను ఎరిగిన వాడండి, వారి హృదయ రహస్యములను ఎరిగిన వాడండి, పసిగట్టాడండి. ఎందుకు వస్తున్నారు? నేను ఎక్కడ తప్పు మాట్లాడతానేమోనని, తప్పు మాట్లాడితే నన్ను పట్టుకుందామని, నన్ను తీసుకొని వెళ్ళి అప్పగిద్దామని, సిలువేద్దామని, చంపాలనే కదా మీ కుట్రల ఆలోచనలు, మీ కుట్రలు. కాబట్టి బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పై ఈ పరిసర ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరికీ ఉన్న ఒక చెడ్డ అభిప్రాయం, దురభిప్రాయం ఏంటంటే మేము సువార్త చెప్పము అంటారండి. యేసుక్రీస్తు గురించి వీళ్ళు అసలు చెప్పరండి అంటారండి. యేసుక్రీస్తు గురించి ఏం చెప్పాలి? యేసుక్రీస్తు పుట్టాడు క్రైస్తవులుగా మీకు తెలియదా? ఆయన మరణం మీకు తెలియదా? ఆయన సమాధి మీకు తెలియదా? ఆయన పునరుత్థానం మీకు తెలియదా? వీటి మీద మీరు పండగలే చేసుకుంటున్నారు. మరలా అదే చెప్పమంటారా? అయినా సువార్త అంటే ఏంటో, యేసుక్రీస్తు అంటే ఏంటో తెలియక మాట్లాడుతున్నవి అజ్ఞానపు మాటలండి. అవును, సువార్త అంటే ఏంటో తెలుసా అండి? వాక్యం అండి. యేసన్న వాక్యమే, యేసన్న వాక్యమే, సువార్త అన్న వాక్యం. ఇప్పుడు ఇక్కడ రాత్రి కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, మీకు చెప్పిన ఈ మాటలన్నీ ఈ 66 పుస్తకాలలో ఉన్న మాటలేనా? మీకు ఇచ్చిన రెఫరెన్సులన్నీ బైబిల్లో ఉన్న రెఫరెన్సులేనా? అవును. అంటే అంత వాక్యమేనా చెప్పింది? అవును. వాక్యం చెప్పామంటే ఏం చెప్పాము మీకు? సువార్త చెప్పాం. సువార్త చెప్పామంటే ఎవరి గురించి చెప్పాం మీకు? యేసుక్రీస్తు గురించి చెప్పాం. ఇప్పుడు వచ్చిన మీరంతా యేసు నమ్మిన వాళ్ళే, మరలా యేసు నమ్మండి, యేసు నమ్మండి, యేసు నమ్మండి. ఆ మాటకు అర్థం ఏమన్నా ఉందండి? మీరు ఏమంటారు అప్పుడు? మేము నమ్మి 10 ఏళ్ళైందయ్యా, కొత్తది ఏదైనా ఉంటే చెప్పండి అంటారు మీరు. అంతేనా? మేము ఆల్రెడీ నమ్మామయ్యా, బాప్తిస్మం ముందు 25 ఏళ్ళు, మరలా నమ్మండి అంటారా అని మీరు అనరా? ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? మరి బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారండి, జ్ఞానం లేక మాట్లాడుతున్నారండి. ఏమండి, ఈరోజు బైబిల్ ఎంత గొప్పదో చెబుతున్నాం, యేసు ఎంత గొప్పవాడో చెబుతున్నాం, దేవుడు ఎంత గొప్పవాడో చెబుతున్నామండి బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా. అట్లా పైగా మేము సువార్త చెప్పమని అంటాం ఏంటండి? విడ్డూరంగా ఉంది, విచిత్రంగా ఉంది ఈ మాట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ రాగానే ఇర్మియా గ్రంథంలో ఏమనంటున్నాడన్న ఆయన? వారు వినుటకు తమ మనసును సిద్ధపరచు కొనరు, గనుక ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై. దేవుని వాక్యం అంటే సంతోషము లేదట. దేవుని వాక్యం అంటే సంతోషం ఉందా? నిజంగా దేవుని వాక్యం అంటే సంతోషమే ఒకవేళ ఉంటే కూర్చుంటారండి, వాక్యం ముందు కూర్చోవాలి. ఎంత సమయమైనా పర్వాలేదు, ఈ మాట నాకు అర్థమయ్యేంత వరకు నేను లేవను, ఈ మాట నాకు అర్థమయ్యేంత వరకు నీళ్లు ముట్టను, అన్నం ముట్టను అని శపథం చేసుకొని కూర్చోవాలి. దావీదు అదే పని చేశాడండి. అందుకే రాశాడండి మొదటి కీర్తన. ఏమని రాశాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అన్నాడు. చూసారా?
యెహోవా ధర్మశాస్త్రమునందు సంతోషించుచు. ఆహా, ఆయనకి నిజంగా దేవుని వాక్యం అంటే చాలా సంతోషం అండి. ఎవరికి? దావీదుకు. అందుకే ఏం చేశాడు? దివారాత్రులు వాక్యమును ధ్యానించాడు. నీకుందా? ఉంటే ఏం చేయాలి? వాచికలు చూడకూడదు. ఎటు చూడాలి? బైబిల్లోకి చూడాలి. బైబిల్లోకి చూడాలి. నీకు ఆసక్తి ఉంటే, నిజంగా నీకు సంతోషం ఉంటే, చెబుతున్న ప్రతి మాటను బైబిల్ విప్పి చూడు. కొంతమంది వస్తారు, అసలు బైబిలే తీయరు. మరి బైబిల్ ఎందుకు తెచ్చుకున్నట్టు? కొంతమంది వస్తారు, అసలు ఏమాత్రం రాసుకోరు, అంటే అంతా తెలిసినట్టు. మరి అంతా తెలిస్తే రావడం ఎందుకు మీటింగ్కి? మీకు అంతా తెలుసు అనుకుంటే రావడం ఎందుకు? మీరు వచ్చారంటే కొన్ని సంగతులు తెలుసుకోవాలని వచ్చినట్టు. సభలకు మీరు వచ్చారంటే కొన్ని సంగతులు మీరు నేర్చుకోవడానికి వచ్చారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ రాగానేనండి ఇర్మీయా గ్రంథం 6:10 ఎంత బాధతో ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు మీకు అర్థమవుతుందండి. వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు. కావున నేను యెహోవాను క్రోధముతో నిండి ఉన్నాను. దేనితో నిండిపోయాడట దేవుడు? క్రోధం. అంటే ఆనందమా? సంతోషమా? క్రోధముతో నిండిపోయాను అంటే కోపం. చూసారా? కోపముతో నిండిపోయాడట. దేవుడు కోపముతో నిండిపోయాడండి. ఆయనకు కోపం వచ్చిందా? అయిపోయినట్టే. ఎవరి విషయములో ఆయనకు కోపం వస్తుందో, ఏ ప్రాంతములో ఉన్న వారి విషయములో ఆయనకు కోపం వస్తుందో, ఏ ప్రాంతములో ఉన్న వారి విషయములో దేవుడు కోపగించుకుంటాడో, ఏ ప్రాంతములో ఉన్నవారు దేవునికి కోపం రప్పిస్తారో ఆ ప్రాంతం మొత్తం మునిగిపోవలసిందే. ఆ ప్రాంతములో ఉన్న వారంతా ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? బైబిల్లో నుంచి సొదొమ గొమొర్రా ఏంటివి? ఈ 2 పట్టణాలు ఎలాంటి పట్టణాలు? చాలా భయంకరమైన పాపముతో నిండుకున్న పట్టణాలే ఈ సొదొమ గొమొర్రా. కామముతో, వ్యభిచారముతో కళ్ళు నెత్తికెక్కి ఎవరా అని కూడా ఆలోచించక లోతు ఇంటి చుట్టూ చేరిపోయారు ఒకనాడు. పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు. ఎంత భయంకరలో ఆలోచించండి సొదొమ గొమొర్రాలో ఉన్నవారు. అంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలలో ప్రజల పరిస్థితిని చూచి, వారి బ్రతుకుని చూచి, వారి జీవితాన్ని చూచి ఎవరికి కోపం వచ్చింది? దేవుడికి కోపం వచ్చిందండి. ఆయనకు కోపం వస్తే పట్టణాలు లేచిపోతాయి. మీకు అర్థమవుతుందా? పట్టణాలే లేచిపోతాయి ఆయన కోపం వచ్చిందంటే. వచ్చింది 2 పట్టణాలపై. ఆ 2 పట్టణాలలో ఆయన మాట విన్నా లోతు, నువ్వు వెళ్ళిపో, పక్కనే ఉన్న సోయరుకు నువ్వు వెళ్ళిపో అన్నాడు. తన భార్యను, తన 2 కూతుర్లు తీసుకుని బయలుదేరిపోయాడు ఆ పట్టణంలో నుంచి. ఎప్పుడైతే వీళ్ళు పట్టణాన్ని దాటారో దిగిపోయిందండి ఆకాశము నుంచి అగ్ని. ఏమనుకుంటున్నారు? అగ్ని అంటే మరణ సాధనాలలో ఇది ఒక సాధనం. ఆయన మరణ సాధనములను సిద్ధపరచుచున్నాడని చదువుకున్నారు కదా. ఏంటి ఇప్పుడు? సొదొమ గొమొర్రాలో ఉన్న వారిని చంపివేసినది ఏంటి సాధనం? అగ్ని. అగ్ని ఏంటి? పంచభూతాలలో ఇది ఒకటి. పంచభూతాలలో ఒకటైన అగ్ని ఆకాశము నుంచి కురిచినందుకు, ఆకాశము నుంచి అగ్ని పడినందుకు 2 పట్టణాలలో ఉన్న ప్రజలంతా క్షణాల్లో బూడిదగా రాలిపోయారు. క్షణాల్లో బూడిదగా మారిపోయారు. ఇది మీకు బైబిల్ చదువుతున్న మీకు, బైబిల్ కలిగిన మీకు, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మీకు ఇది ఒక పాఠం. ఆయన మరణ సాధనాలు, ఆయనకు కోపం వచ్చింది అంటే దేవుడికి కోపం వస్తే ఈ ప్రకృతిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? అవునండి, మనిషిపై పగపట్టిన ప్రకృతి అన్నారు. ఈ ప్రకృతి మనిషిని చంపేయటం,
మనిషిని తీసేయటం ఎవరి మాటను బట్టి జరుగుతుంది? దేవుని మాటను బట్టి జరుగుతుంది. అంటే ప్రకృతి కన్నా ముందు కోపం ఎవరికి వచ్చింది? దేవుడికి వచ్చింది. దేవుడి కోపాన్ని తమ కోపముగా అగ్ని సొదొమ గొమొర్రా మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేసిందండి, బూడిదగా మార్చేసింది. ఇదే సంవత్సరం మార్చిలో వచ్చిన భయంకరమైనటువంటి జలప్రళయం మీకు తెలుసండి. జపాన్ భూకంపం, జపాన్లో భయంకరమైన పరిస్థితి. సుమారు 2 నగరాలు, ఆ నగరాల చుట్టూ ఉన్నటువంటి పల్లెలు, పట్టణాలు మొత్తం కూడానండి కొట్టుకుని వెళ్ళిపోయినట్టుగా మీరు చూసారండి. మార్చి నెలలో జపాన్కు కోలుకోలేని దెబ్బ తగిలిందండి. ఇప్పటికీ జపాన్ ఇంకా కోలుకోలేదు. కొన్ని వందల వేల మంది చచ్చిపోయారు. వారి ఇండ్లన్నీ నేలమట్టం అయిపోయాయి. వారి కార్లన్నీ కూడా అగ్గిపెట్టెల నీళ్ళలో కొట్టుకొని వెళ్ళిపోవటం మీరు చూసారు ఆ రోజు వార్తాపత్రికల్లో. కారణం ఏంటో తెలుసా? దేవుడికి కోపం వచ్చింది, ఆజ్ఞాపించాడు, నీటికి వచ్చేయి అన్నాడు, వచ్చేసిందండి. అంటే దేవుడు ప్రకృతికి ఎప్పుడు చెబుతాడనమాట? ఏ ప్రాంతములో పాపం పెట్టరేగిపోతుందో, ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలు పాపము చేయటములో ముందుంటారో వారిని అందరినీ చంపటానికి, వాళ్ళందరినీ తీసివేయటానికి దేవుడు ప్రకృతికి పని చెబుతాడు, ప్రకృతితో మాట్లాడతాడు. మరి ఆయనకి ఎందుకు కోపం వచ్చింది? ఆయన మాట వినకపోతే ఆయనకు క్రోధం అటండి. ఇక్కడ అదే చదువుకుంటున్నా, మరల చదవండి ఆ మాట. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో 2వ భాగం. కావున నేను యెహోవాను, క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణుచుకొని నేను విసికి ఉన్నాను. ఒకడు తప్పకుండా వీధిలో నున్న పిల్లల మీదను యవనుల గుంపు మీదను దానిని కుమ్మరింపవలసి వచ్చెను. దేనిని? అగ్నిని కుమ్మరింపవలసి వచ్చెను, నీటిని కుమ్మరింపవలసి వచ్చెను. భార్యాభర్తలను, వయసు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడెదరు. ఏమీయూ మిగలకుండా, చూసారా, ఏమీయూ మిగలకుండా వారి ఇండ్లను, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అందరూ పోతారు, అందరి ప్రాణాలు పోవటం వెనక నేనే ఉన్నాను. అది భూకంపమా, అది సునామీయా, లేదా ఆకాశము నుంచి అగ్ని రావటమా, లేదా పెను తుఫాను రావటమా, అది వృష్ట, అనావృష్ట, ప్రతి వైపరీత్యం వెనక నేను. ఎందుకు? నాకు కోపం వచ్చింది. ఈ కోపాన్ని అణుచుకున్నాను, ఇక విసిగిపోయాను. అంతే కదండి. మంచివాడికి సామాన్యంగా కోపం రాదండి. మీరు బాగా చూడండి, మంచివాడికి కోపం రాదు. కానీ కోపం వచ్చిందా అక్కడ పరిస్థితులన్నీ వేరుగా ఉంటాయండి. మంచివాడు సామాన్యంగా అసలు కోపపడడు. కానీ మంచివాడికి కోపమే వస్తే, ఆవేశమే వస్తే అది చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడు కూడా చాలా మంచివాడు. ఆయన ప్రతి చిన్నదానికి కోపడ్డండి. ఆయనకు చాలా ఓపిక. ఆయనకి ఎంత ఓపిక ఉందో నీకు అర్థం అవ్వాలంటే నీ జీవితాన్నే ఒక్కసారి చూడు. చిన్నప్పుడు బాల్యం మొదలుకుంటే ఇప్పటి వరకు నువ్వు ఎన్ని తప్పులు చేశావు. తప్పు మీద తప్పు నువ్వు చేస్తూనే ఉన్నావు. అయినా నువ్వు బ్రతుకుతూనే ఉన్నావంటే ఆయన ఇంకా నీ విషయములో ఆయన కోపాన్ని ఏం చేసుకుంటున్నాడు తెలుసా? అణచుకుంటున్నాడు. ఇంకా నీ బ్రతుకును బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఆయన కోపం వస్తున్నా ఈ కోపాన్ని అణుచుకుంటున్నాడు గనుక నువ్వు ఇంకా ప్రాణముతో ఉంటున్నావు. కానీ ఏదో ఒక రోజున ఆ యొక్క కోపం ఏదైతే ఉందో అది కూడా ఒకానొక రోజున ఉప్పెనగా మారిపోతుంది. కోపం విసిగి ఏదో ఒక రోజున ఆయనకు కూడా ఓపిక నశించిపోతుంది.
ఆయనకు నీ విషయములో ఓపిక, నీ విషయములో సహనం అన్నది లేకుండా పోయిందా ఒకనొక రోజున, ఆ తర్వాత నీకు సమాధి సిద్ధం. ఆ తర్వాత నువ్వు సమాధికి వెళ్ళిపోవలసిందే. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఆయన మనుషులతో మాట్లాడినా ఎలాగో మనుషులు వినటం లేదని ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడో చదువుకుంటున్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? నీతో కాదు. ఎందుకు? ఆల్రెడీ నీతో ఒకసారి చెప్పాడు, ఆయన నువ్వు వినలేదు. ఈ 2 రోజులు ఈ సభల ద్వారా దేవుడు నీకు తెలియజేయవలసిన సంగతులు తెలియచేసినా నువ్వు పెడచెవిన పెడితే ఇక దేవుడు నీకు వాక్యం చెప్పడిక. నీతో దేవుడిక మాట్లాడు. ఎవరి ద్వారా దేవుడు నీకు వాక్యం చెప్పించడు. ఇక నీ పనేంటో తెలుసా? ఇక దేవుడు నీ గురించి ఆకాశానికి, నీ గురించి నేలకు, నీ గురించి నీటికి, నీ గురించి గాలికి చెబుతాడు. ఏమని? కాపాడమని కాదు, కాల్చివేసేయి. కాపాడమని చెప్పడు, ప్రకృతికి తీసేసేయి అంటాడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి నీవు కూడా విను. ఎందుకు? నీకు భూమి, నీకును ఆకాశమా, మీ మధ్యనే కదా నా పిల్లలు పెట్టింది. మీ మధ్యనే ఉన్నారా కదా నా పిల్లలు. నా పిల్లల కొరకు నేను ఎంత చేశానో, ఎంత కష్టపడ్డానో, వారి గురించి నేను ఎంత ఆలోచించానో, ఇప్పటి వరకు వారి కోసం నేను ఏం జరిగిస్తున్నానో అంతా మీకు తెలుసు. అంతా మీకు తెలుసు. ఎన్ని సెమినార్లు జరిగాయి, ఎన్ని తరగతులు, ఎన్ని దేవుని సభలు, నా సభలు ఎన్ని చేశారు, ఎన్ని సభల్లో ఎంతమందరు వచ్చి చెప్పినా వారు ఎలాగో వినలేదు, మారలేదు. గనుక ఇక వారి గురించి నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆకాశమా ఆలకించు, భూమి నువ్వు విను అని ఆయన తన బాధను చెబుతున్నాడండి. వాటికి ఆయన బాధను చెబుతున్నాడు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. ఏది తక్కువ చేయలేదు నా పిల్లలకు. మీకు తెలుసు ఏం తక్కువ చేశాడు దేవుడు. నీకు ఏం తక్కువ చేశాడు దేవుడు? నీకు ఏం తక్కువ చేశాడు? నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఇంకా భూమి మీదకి రాకముందే నీ కొరకు దేవుడు అవసరమైన వాటినన్నిటినీ ప్రకృతిలో సిద్ధం చేయలేదా? మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో తెలుసుకున్న తండ్రి అన్ని నీ వచ్చేసరికి సిద్ధంగా ఈ ప్రకృతిలో పెట్టలేదా? నీకు తల్లినిచ్చి, తండ్రినిచ్చి, నీకు భార్యనిచ్చి, బిడ్డనిచ్చి, అన్ననిచ్చి, చెల్లెనిచ్చి, తమ్మునిచ్చి ఏం తక్కువ చేశాడు? భూములిచ్చాడే, సంపదనిచ్చాడే, ఈ సమస్తాన్ని నీ మీద పెట్టుబడిగా పెట్టాడే. నీకు ఏం తక్కువ చేశాడు తండ్రి? ఏది లోటు చేయలేదు దేవుడు. ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. ఇంకా దేవుడు నిన్ను కాపాడుకుంటూనే ఉన్నాడు. అయినా నువ్వేం చేసావు? ఆయన కోసం నువ్వేం చేసావు? ఏమీ లేదు. అదే చెప్తున్నాడు ఆయన. ఇదిగో ఆకాశం, ఆ భూమి మీకు తెలుసు, మీరే ప్రత్యక్ష సాక్షులు. నేను నా పిల్లలను కని పెంచి వారిని నేను గొప్పవారినిగా చేసి తిని. వారు నా మీద తిరగబడి ఉన్నారు. వారు నా మీద తిరగబడి ఉన్నారు. వారు నా మీదకే తిరగబడ్డారు. కనుక మీరేం చేయండి? మీరు తిరగబడండి. అంతే, మీరు తిరగబడండి. ఎందుకు? వారు నా మీద తిరగబడ్డారు, మీరు వారి మీద తిరగబడండి అని దేవుడు ప్రకృతికి ఆజ్ఞాపించాడు. గనుక కదులుతున్న భూమి కదలవలసింది పోయి ఇప్పుడు ఏమవుతుంది? కంపిస్తుంది. అవునా? తిరగబడుతుందన్నమాట. నీ కాళ్ళ క్రింద నేల కదలాలి. కదలడానికి బదులు కదులుతూ అప్పుడప్పుడు ఏం చేస్తుంది? కంపిస్తుంది. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు భూమి కంపించి అదిరెను. అదేంటి? భూమి కదలాలి, కానీ ఏం చేస్తుందట? అది కంపిస్తుందట. ఎందుకు?
కదలవలసిన భూమి ఎందుకు కంపిస్తుంది? అది కదలాలంటే నువ్వు సరిగా ఉండాలి. నువ్వు సరిగా లేవు గనక అదేమవుతుంది? అప్పుడప్పుడు అది కంపిస్తుంది. నువ్వు తిన్నగా ఉండు. నువ్వు తిన్నగా ఉంటే ప్రకృతిలో ఉన్న ఇవన్నీ తిన్నగా ఉంటాయి. నువ్వు తిన్నగా లేవంటే ఇవన్నీ ఏం చేస్తాయి? ఇవన్నీ కూడా భూమి కంపిస్తుంది. అంత తలక్రిందులుగా చేస్తుంది నిన్ను. భూమి కంపించెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. చూసారు ఎంత చక్కగా ఉందో బైబిల్. అంటే భూకంపం వచ్చిందంటే ఎవరు కోపం వచ్చిందని మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మీరు టీవీలో వార్తలు వింటున్నప్పుడు ఏమంటే పలానా జపాన్లో, పలానా చైనాలో, పలానా గుజరాత్లో, పలానా మహారాష్ట్రలో, పలానా టర్కీలో, పలానా పాకిస్తాన్లో భూకంపం. ఈ భూకంప తాకిడికి, ఈ భూకంపానికి అపార్ట్మెంటులన్నీ పేకమెడలా కూలిపోయాయి. వాటి శిథిలాల కింద వందలాది మంది మరి చచ్చిపోయారు. మరికొన్ని వందల్లో క్షతగాత్రులైపోయారు అని మీరు వింటున్నారంటే ఇలాంటి వార్తలు, అప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? భూకంపం అనగానే ఎవరికి కోపం వచ్చిందని మీకు రావాలి వెంటనే? దేవుడికి కోపం వచ్చింది. అంటే దేవుడికి కోపం వస్తే ఏమొస్తుంది? భూకంపం వస్తుంది. భూకంపం వచ్చిందంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుందా? ఆనందంగా ఉంటుందా? ఒకసారి వస్తే తెలుస్తుంది మీకు ఈ ఊర్లో. తెలుసుకోవడానికి ఎక్కడ ఉంటారు? ఇంకా మీరు ఎక్కడ ఉంటారు? భూకంపం వచ్చిందంటే ఈ భూమి పగిలిపోవటం, మీరు కట్టుకున్న ఇల్లే మీ మీద పడిపోవటం, ఆ తర్వాత అప్పడం అయిపోవటం. అంతే కదండి. మీరు కట్టుకున్న ఇల్లు అసలే మళ్ళీ మీరు అన్నీ కూడా పైన నాప పంటలు పేర్చుకుంటున్నారు. అది సరిగ్గా మీ మీద పడ్డదంటే చపాతీలాగా మారిపోవాల్సిందే. మీరు కూడా రొట్టె అయిపోయినట్టు అయిపోతారు. అంతేనా? ఒకసారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, ఇంట్లో మీరు పడుకునే ముందు ఒక్కసారి మీకు పైగా ఉన్నటువంటి దాన్ని మీరు ఒక్కసారి మీరు చూసుకోండి. దేవుడి రాత్రికి నేనున్న ఈ నేలను కంపిస్తే, నేను కష్టపడి కట్టుకున్న నా ఇల్లే నన్ను ఏం చేయాలి? తీసేస్తుంది. అంతటా అదే జరుగుతున్నాయి. మన దేశంలో కూడా ఎన్నో భూకంపాలు వచ్చేసేయండి. అందులో ఒక రెండు చాలా ప్రధానమైనవండి. అదే మహారాష్ట్రలో లాతూర్ భూకంపం, గుజరాత్లో వచ్చిన కచ్ భూకంపం. దానికి వందల మంది చచ్చిపోయారండి. మీకు ఇంకా లేటెస్ట్ ఏంటంటే, భూమి మీద ఇప్పటి వరకు భూకంపాల గురించి మీరు విన్నారు. కానీ 2004లో డిసెంబర్ 26, ఈరోజు తేదీ 28, అనగా ఒక 2 రోజులు వెనక్కి వెళితే సరిగ్గా 7 సంవత్సరాలు పూర్తండి. 7 సంవత్సరాల క్రితం ఇండోనేషియాలోని బంగాళాఖాతములో సముద్ర ద్వీపములో ఎక్కడో అడుగు భాగమున ప్రారంభమైన భూకంపం. భూమి మీద వస్తే భూకంపం అన్నారు. అదే సముద్రాల లోపల కంపిస్తుంది అని ఏమన్నారు? దాన్ని సునామీ అన్నారు. సుమారు 6 దేశాలను అస్తవ్యస్తం చేసింది. 6 దేశాలలో ఉన్న సుమారు 2,50,000 మందిని ఆ సునామీ బలి తీసుకుందన్న సంగతి మీకు తెలుసండి. సునామీ వచ్చిన మరుసటి రోజు, సునామీ వచ్చిన ఆ మరుసటి క్షణాలలో ఆ సముద్ర తీర ప్రాంతం అంతా శవాల దెబ్బైపోయిందండి. శవాల దెబ్బగా మారిపోయిందండి. ఎటు చూసిన శవాలు. మన దేశంలో తమిళనాడు తీరాన్ని కూడా తాకిందండి. ప్రక్కనే ఉన్న తమిళనాడు, అందులో కడలూరు అన్న జిల్లా చాలా నష్టపోయింది. సముద్ర తీర ప్రాంతాలలో ఉన్న ప్రజలలో సుమారు 2,50,000 మంది ఒకే ఒక్క క్షణములో వచ్చిన సునామీకి అందరూ బలైపోయారు. ఆ తర్వాత అన్ని సముద్ర తీర ప్రాంతంలో పడిపోయాయి మనుషుల శవాలు. పక్షులు వచ్చేసాయి, ఆ శవాల మీద వాలిపోతున్నాయి. ఇటు జంతువులు వచ్చేసాయి, బ్రతకక మిగిలినవి. చచ్చిపోగా మిగిలిన జంతువులు వచ్చేసాయి, మనుషుల శవాలను లాక్కుంటున్నాయి.
ఆ తర్వాత సహాయక సిబ్బంది ఆ శవాలన్నిటినీ కూడా అదే సముద్ర తీర ప్రాంతంలో ఇసుకలో తవ్వేసి ఆ శవాలన్నిటినీ కూడా అందులో పడేసి కిరోసిన్ పోసి నిప్పంటించి తగిలించేశారంటే ఆ రోజు తెల్లవారి వార్తాపత్రికలు చూస్తే అంత ఘోష, ఎక్కడ చూసిన దుఃఖం, ఏడుపు, బాధ. ఎంత భయంకరమైన పరిస్థితి మనం ఉన్న ఈ భూమిపై జరిగిందో మీ కళ్ళ ముందు పెట్టాను. సరిగ్గా 7 సంవత్సరాల క్రితం, సరిగ్గా ఇదే సంవత్సరంలో ప్రక్కనే ఉన్న జపాన్లో వచ్చింది. ఇదే ఆసియాలో ఉన్న జపాన్లో, ఆ జపాన్లో వచ్చిన సునామీకి కూడా ఎంతో నష్టం జరిగిపోయిందండి. ఎందుకు జరుగుతున్నాయండి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దేవుని కోపం. ఇలాంటివన్నీ ప్రకృతి వైపరీత్యాలు జరిగిన తర్వాత తెల్లవారి వార్తాపత్రికల్లో ఈ వార్త విలేకరులందరూ చెప్పే మాట ఏంటి తెలుసా అండి? ప్రకృతి కన్నెర్ర చేసిందండి, అందుకే సునామీ వచ్చిందండి అన్నాడు. ప్రకృతికి కళ్ళట ఈయన కనబడ్డాయట, అది మళ్ళీ ఎర్రగా ఉన్నాయట. చూసారా వీళ్ళు రాయటం ఎలా రాస్తున్నారో? ఏమయ్యా ఎందుకు వచ్చిందయ్యా సునామీ అని అడిగితే ప్రకృతి కన్నెర్ర చేసిందండి అంటాడు. నీ మొహం, ప్రకృతి కన్నెర్ర చేయటం కాదు, ప్రకృతి వెనక ప్రకృతిని కలిగించిన దేవుడు కళ్ళు ఎర్రబడ్డాయి. అందుకే ఈ ప్రకృతి మనిషిపై పగ పట్టినదిగా మారి ప్రాణాలు తీసేసింది. ఎందుకు? నువ్వు దేవుడి కోసం పుట్టావు, దేవుడి కోసమే జన్మించావు. నీ కోసం దేవుడు కొన్ని 100 కోట్ల సంవత్సరాల క్రితమే కలలు కన్నాడు. కొన్ని 100 కోట్ల సంవత్సరాల క్రితం నీ కోసం కలలు కన్న దేవుని కలలను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కళ్ళలుగా మారిస్తే ఆ కన్న తండ్రి హృదయం ఏమైపోవాలి? ఆ కన్న తండ్రి మనసు ఎంత గాయపడాలి? అందుకే కోపం వచ్చిందండి ఆయనకు. ఆయన కోపం వచ్చింది. నా కొరకు బ్రతకమని ఈ లోకానికి పంపితే నా కొరకు బ్రతకని వీరు నా కళ్ళ ముందు ఎందుకు ఉండాలి? అందుకే ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, అంతేకాదు కంపించు. అది చదువుకున్న కీర్తన 18:7. మళ్ళీ చదవండి ఆ మాట. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా, దేవుడు కోపింపగా అవి కంపించెను అన్నాడంటే. అంటే దేవుడికి ఒకసారి కోపం వస్తే 2,50,000 మంది ఏమైపోయారు? చచ్చిపోయారండి. ఒక్క సెకండ్ అండి అంతే, 2,50,000 మంది చచ్చిపోయారండి. ఏమండి, మనిషికి కోపం వస్తే ఒక మనిషి ప్రాణం తీయగలడు, లేదా మరో మనిషి ప్రాణం తీయగలడు, లేదా ఒక ఊరిలో ఉన్న 100,000 మందిని చంపగలడు. కానీ దేవుడికి కోపం వస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఒకరిద్దరు కాదు, లక్షల్లో ఉంటుంది ఆయన లెక్క. దేవుని లెక్క ఎందులో ఉంటుంది? 100ల్లో ఉండదు, 1000ల్లో ఉండదు. దేవుడికి కోపం వచ్చిందా 1,00,000 మంది పోవలసిందంతే ఈ భూమి మీద నుంచి. అందుకేనండి మనిషికి కోపం వచ్చినా పర్వాలేదు కానీ మీ బ్రతుకులో ఎవరికి కోపం రప్పించొద్దు. మీ బ్రతుకులో, మీ జీవితంలో దేవునికి కోపాన్ని రప్పించారా ఈ ప్రకృతిలో నలిగిపోతారు, ఈ ప్రకృతిలో చిత్తైపోవలసిందే. యెషయా గ్రంథం 29వ అధ్యాయం, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనాన్ని చూడగలిగితే ఇదే సమయంలో యెషయా గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం, ఉరుముతోను భూకంపముతోను మహాశబ్దముతోను సుడిగాలి తుఫానులతోను దహించు అగ్ని జ్వాలలతోను అన్నారు. చూసారండి, భూముంది, నీరుంది, గాలుంది, అగ్ని ఉంది. అంతేనా? అన్నీ ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఉన్నాయి పంచభూతాలు. మళ్ళీ చదవండి. ఉరుముతోను భూకంపముతోను మహాశబ్దముతోను సుడిగాలి, గాలి, భూమి, తుఫాను, అగ్ని, వీటిని ఏమన్నారు? పంచభూతములు. ఈ పంచభూతములు ఏంటి? ఆయన తన మరణ సాధనములను సిద్ధపరచుచున్నాడు. ఈ మరణ సాధనాలు ఏమనుకుంటున్నావు? నీవున్న ఈ ప్రకృతే ఆయన చేతిలో ఉన్న మరణాయుధాలు.
నువ్వు పెట్టే RDX కన్నా పవర్ఫుల్, నువ్వు పేల్చే ఆటం బాంబు కన్నా పవర్ఫుల్, నువ్వు పెట్టే హైడ్రోజన్ బాంబు కన్నా పవర్ఫుల్. నీ చేతిలో ఉన్న AK-47 ఎంతమంది చంపగలదు? ఆ క్షణంలో 100 మంది అంతే. కానీ దేవుడి చేతిలో ఉన్న ఈ ప్రకృతి లక్షలు లక్షలు లక్షల మందిని ఒక్కసారిగా మట్టు పెట్టగలదు. అది దేవుడి చేతిలో ఉన్న మారణాయుధాలు. కనుక ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? భూమిని చూస్తున్నప్పుడల్లా భయం అవ్వాలండి. ఎందుకు? ఇది మారణాయుధం. ఇది మీరు భూమిని మీరు చూస్తున్నప్పుడల్లా, భూమి మీద మీరు కదులుతున్నప్పుడల్లా, అమ్మో ఈ భూమి దేవుని చేతిలో, ఇది కూడా ఒక మారణాయుధం. నేను సరిగా బ్రతకకపోతే ఈ భూమి ఏం చేస్తుంది? నన్ను చంపేస్తుంది అన్న భయం నీకుంటే నీకు ఎందుకు రాదు భక్తి? నువ్వెందుకు దేవునిలో ఉండలేవు? అగ్నిని చూస్తున్నప్పుడల్లా ఇది దేవుని చేతిలో, ఇది ఒక మారణాయుధం నీ జ్ఞాపకం రావాలి. గాలిని అనుభవిస్తున్నప్పుడల్లా ఈ గాలి కూడా దేవుని చేతిలో ఒక మారణాయుధం అన్న సంగతి నీకు అర్థమైతే, నీరుని చూస్తున్నప్పుడల్లా ఈ నీరు కూడా దేవుని చేతిలో ఒక మారణాయుధం అన్న సంగతి నీకు అర్థం అవ్వాలి. అందుకు మీకు అర్థం అవ్వాలి. మీకు అర్థమైంది 2009లో మీకు దగ్గరగా ఉన్న కర్నూలు పట్టణాన్ని తుంగభద్ర మొత్తం కూడా ముంచేసింది. మీకు తెలుసు, మొత్తం కర్నూలు పట్టణం కనపడకుండా పోయింది. మీకు తెలుసు, మంత్రాలయం అంతా పోయింది, ఆ పరిసర గ్రామాలన్నీ పోయాయి. ఒక నది పొంగితేనే ఇలా ఉందంటే సముద్రమే భూమి మీదకి వస్తుంది. ఎలా ఉంటుందో మీరు ఊహించండి. ఒక నది పొంగితేనే పరిస్థితి ఇలా ఉందంటే సముద్రాలలో ఉన్న నీరు ఒక్కసారిగా భూమి మీదకి వస్తే ఎలా ఉంటుంది? అదే సునామీ. ఎలా ఉంది? లక్షల మంది పోయారు. అదే చెప్తున్నాడండి ఆయన. ఉరుముతోను, భూకంపముతోను, మహాశబ్దముతోను, సుడిగాలి తుఫానులతోను, దహించు అగ్ని జ్వాలలతోను సైన్యములకు అధిపతి యెహోవా వారిని శిక్షించును. దేవుడు శిక్షిస్తాడట. ఈ పంచభూతములతో దేవుడు మనిషిని శిక్షిస్తున్నాడు. అందుకే ఈ ప్రకృతి నీకు పగ పట్టిందిగా మారిపోయింది. ప్రకృతి కాదు పగ, ఎవరికి? దేవుడికి. ప్రకృతికి కాదు కోపం, దేవుడికి వచ్చింది. దేవుడికి వచ్చిన ఈ కోపాన్ని ప్రకృతి ఏం చేసింది? అమలు చేసిందన్నమాట. దీని వెనకాల మీ తప్పులే, మీ దోషాలే, మీ పాపాలే, మీ పాప జీవితమే. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు చూడగలిగితే, 24వ వచనం నుంచి మీరు చదవగలిగితే, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24లో వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడును అని కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకుంటే ప్రకృతి బాగుండేది. కానీ వీళ్ళు తమ మనసులో అనుకోరట. ఏమనుకోరట? దేవుడంటే భయం ఉందండి, దేవుడంటే భక్తి అండి, మనం అంత దేవుడి విషయంలో భయం భక్తి కలిగి బ్రతుకుదామని అనుకుంటారా మనుషులు? అస్సలు అనుకోరు. మీరు అనుకోరు గనకనే ఈ ప్రకృతి మీ మీద పగపట్టిందిగా మారిపోయింది. మీరు అనుకోరు అలా అని. ఎలా అనుకోరు? దేవుడంటే భయం కలిగి భక్తి కలిగి బ్రతుకుదామని మీ మనసుల్లో మీరు అనుకోరు గనుక దేవుడు ఊరుకోక ఈ ప్రకృతిని మీపై రేపుతున్నాడు. ఈ ప్రకృతితో మిమ్మల్ని దేవుడు చంపేస్తున్నాడు. చూసారా ఎందుకు వర్షాలు పడట్లేదు? వర్షాకాలమే కదా ఇది. ఎందుకు వర్షాలు పడలేదండి ఈ సంవత్సరం ఎందుకు వర్షాలు పడలేదు? గత సంవత్సరం పడ్డాయి అంటారా? అతిగా పడ్డాయి. ఇక మార్చి ఏప్రిల్ మే నెలలో వర్షాలు పడుతుంటాయి అప్పుడప్పుడు. అవి అకాలపు వర్షాలు. ఆ సమయంలో ఎందుకు పడ్డాయి? ఆ సమయంలో కూడా నిన్ను నాశనం చేయడానికే. ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే కాలము కాని కాలాలలో వర్షాలు పడుతున్నాయి.
కాలములో పడటం లేదు, కాలము కానీ కాలములో పడుతున్నాయి. పోని కాలములో పడ్డా అతిగా పడుతున్నాయి. అతిగా పడటం వల్ల పంట పొలాలన్నీ చెరువుల్లా మారిపోతున్నాయి. అకాలములో పంట చేతికొచ్చే సమయానికి వర్షమా, పంట చేతికొచ్చే సమయానికి తుఫానా, పంట చేతికొచ్చే సమయానికి అల్పపీడనమా, భయంకరమైన వర్షము కురిసి నోటి దాకా వచ్చిన పంటంతా నీ కళ్ళ ముందే నీళ్ళలో కొట్టుకొని పోతుంటే నీ హృదయం ఎలా ఉంటుంది ఆ సమయంలో? అయ్యో అంటావే, గుండెలు బాదుకుంటావే, నోటి దాకా వచ్చింది నీటి పాలైపోయిందని రొమ్ములు కొట్టుకొని బాధపడుతుంటావే. నీ తండ్రి నీ విషయంలో కూడా అదే పడుతున్నాడు. నిన్ను కన్నవాడు కదా, నీకు రూపునిచ్చినవాడు కదా, నీలో ఆత్మను పెట్టినవాడు కదా, అవయవాలు ఇచ్చినవాడు, ఈ లోకానికి పంపినవాడు, నీ కొరకు సమస్తాన్ని కలిగించినవాడు. ఆయన కొరకు బ్రతుకుతావని కొన్ని 100 కోట్ల సంవత్సరాల క్రితమే నీ గురించి కలలు కన్నవాడు. ఏం చేశారు మరి చెప్పండి? ఆయనకు లేదా బాధ? ఆయనకు రాదా కోపం? ఆయనకు లేదా మనస్సు? అందుకే ఆయనకు కోపం వచ్చింది గనకనే ఆజ్ఞాపించాడు సముద్రానికి. ఆయనకు కోపం వచ్చింది గనకనే భూమికి ఆజ్ఞాపించాడు. ఆయనకు కోపం వచ్చింది గనకనే నీటికి ఆజ్ఞాపించాడు. ఆయనకు కోపం వచ్చింది గనుకనే గాలికి ఆజ్ఞాపించాడు. ఈ పంచభూతాలకు ఆజ్ఞాపించితే ఈ పంచభూతాలు మనిషి ప్రాణాలు తీసేటివిగా ఈరోజు మారిపోతున్నాయి. అందుకే తర్వాత మాట చూడండి, ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు, మీ దోషములే వాటి క్రమమును తప్పించెను. ఎందుకు ప్రకృతి మీ మీద పగపట్టింది అని మీరు అనుకుంటున్నారు? మీరే కారణం. మీరే. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం. నా జనులలో దుష్టులున్నారు. దొంగలు కాదు వీళ్ళు, దుర్మార్గులు, దుష్టులు అన్నాడు. చూసారా? నా జనులలో ఒకనాడు ఆయన జనులను చెప్పుకున్న ఇశ్రాయేలీయులలో దుష్టులు ఈరోజు ఆయన పిల్లలను చెప్పుకుంటున్న క్రైస్తవులలో లేరంటారా చెప్పండి? ఉన్నారు. అంతటా వాళ్ళే కనబడుతున్నారండి. సమాజం అలానే ఉంది. క్రైస్తవులుగా మీరు అలానే ఉంటే ఎలా చెప్పండి? మిమ్మల్ని బట్టైన ఈ సమాజం కాపాడబడాలంటే మీరు కూడా వారిలా మారిపోతున్నారంటే ఇక దేవుడు ఏం చేయాలి చెప్పండి? తీసేద్దా? ఇక దేవుడు లేపేయొద్దా? తీసేయాలంటే మిమ్మల్ని బట్టి సమాజం కాపాడబడాలి తప్ప మీరు కూడా వారిలా మారిపోతే ఇక దేవుడు ఎందుకు కాపాడాలండి మనుషులను? దేవుడు ఎందుకు ఓర్చుకోవాలి చెప్పండి? అయ్యో సమాజం అలానే ఉంది, నా పిల్లలను చెప్పుకుంటున్న మీరు అలానే బ్రతుకుతున్నారు గనక ఇక ఈ ప్రకృతికి నేను ఆజ్ఞాపించవలసిందే. వెనో భూమి, కదులుతున్నావు కదా, ఒక్కసారి కంపించు. గాలి వీస్తున్నావు కదా, నీ బలం చూపించు. పెనుగాలిగా వచ్చాయి, లేపేసే. మొత్తం అమెరికా మొత్తం అస్తవ్యస్తం అయిపోయిందండి వచ్చిన పెనుగాలులకు. కత్రినా అని, రీటా అని, విల్మా అని పేర్లు పెట్టుకున్నారు. మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అయిపోయింది. పెనుగాలి, భూకంపం, సముద్రాలలో సునామీ, ఇవన్నీ మీ కళ్ళ ముందు జరుగుతున్నాయంటే వీటన్నింటి వెనుక దేవుని కోపం ఉందన్న సంగతి మీకు అర్థం అవ్వాలండి. ఇవన్నీ ఈ ప్రకృతిలో ఉన్న ఈ పంచభూతాలే ఈ ప్రకృతి అయితే ఈ పంచభూతాలు దేవుని చేతిలో మారణాయుధాలు, దేవుని చేతిలో మరణ సాధనాలు. ఆయన ఎక్కువ పెడుతున్నాడు, వాటిని మీ మీదకి ఎక్కువ పెడుతున్నాడు. వద్దు, దేవుడు మీ మీద ఈ ప్రకృతిని ఎక్కువ పెట్టక ముందే ఆయన మారణాయుధాలుగా భావించిన ఈ పంచభూతాలను మీపై ఆయన విడిచిపెట్టక ముందే మీ జీవితాన్ని మార్చుకొని మీరు ఆయనకు విధేయులయ్యారా, మీరు దేవునికి లోబడ్డారా, ఈ ప్రకృతి కూడా మీకు లోబడుతుంది. ఒకటే, ఈ ప్రకృతి మీ మాట వినాలి. ఈ ప్రకృతి మన మాట వినాలి. ఈ ప్రకృతి మనకు సేవ చేయటం కోసం దేవుడు ఏర్పాటు చేసినది. నీకు సేవ చెయ్యాలి ప్రకృతి అని నువ్వు అనుకుంటే ఈ రోజు నుంచి నువ్వు దేవుని సేవలో ఉండు. ఈ రోజు నుంచి నువ్వు దేవుని సేవలో ఉంటే ప్రకృతి ఎవరి సేవలో ఉంటుంది? నీ సేవలో ఉంటుంది. ఈ రోజు నుంచి ప్రకృతి నీకు లోబడాలని ఒకవేళ నువ్వు అనుకుంటే నువ్వెవరికి లోబడాలి? నువ్వు దేవునికి లోబడాలి. అందుకేనండి యేసుక్రీస్తు గద్దించాడు. గాలిని గద్దించగా గాలి ఏమైపోయిందట?
నిశ్శబ్దం. ఆయన మాట విన్నదటే, ఆయన మాట విన్నది. మహానుభావుడు ఏ రోజు తన బ్రతుకు అంత తండ్రికి విధేయుడిగా బ్రతికాడు. హెబ్రీ పత్రిక 5:7 మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. తన శరీరధారి అయిన దినములలో ఏమంటే తండ్రికి ఆయన ఎంతగా లోపడ్డాడో, తండ్రికి ఎంత విధేయుడిగా బ్రతికాడో మీకు అర్థమవుతుంది. యేసు తండ్రికి విధేయుడిగా బ్రతికాడు, యేసు తండ్రికి లోపడ్డాడు. అందుకే ఆయనకి ఏది లోబడింది? ప్రకృతి లోబడింది. యెహోషువ ఎందుకు ప్రకృతి ఆయనకు లోబడింది? ఎందుకు ప్రకృతి ఆయన మాట విన్నది? అంటే ఆయన ఎవరికి లోబడ్డాడు? ఆయన దేవునికి లోబడ్డాడు గనక ఆయన మాట ప్రకృతి విని ప్రకృతి కూడా ఆయనకు లోబడింది. ఏలియా ఎందుకు శాసించగలిగాడు ఆకాశాన్ని? ఎందుకు ఆకాశం ఆయన మాట విని ఆయనకు లోబడిపోయింది? ఏలియా కూడా దేవునికి లోబడ్డాడు గనుక. మరి నీకెందుకు లోబడట్లేదు ప్రకృతి? అంటే నువ్వు దేవునికి లోబడి బ్రతకటం లేదు గనక నీ మీద పగపట్టినదిగా మారిపోయి నీ ప్రాణాలు తీస్తుంది సోదరా ఈ ప్రకృతి. వద్దు, ఈ ప్రకృతికి మీరు బలి కాకండి. ఈ పంచభూతాలకు మీరు బలి కావద్దు. ఈ పంచభూతాల మధ్య మీ జీవితాలు ఆనందమయంగా ఆహ్లాదకరంగా మారాలని ఒకవేళ మీరు అనుకుంటే ఈ రాత్రి నుంచి దేవునికి లోబడాలి, దేవుడంటే భయం కలిగి భక్తి కలిగి దేవుని సేవలో ఉండాలన్న ఒక మంచి ఆలోచన నిర్ణయాన్ని మీరు తీసుకోగలిగితే ఈ ప్రకృతి మరలా మీ పాదాల క్రింద పడి ఉంటుంది. లేదా మీ ప్రాణాలు తీసేదిగా మారిపోతుంది. మీ పాదాల క్రింద ప్రకృతి పడి ఉండాలన్నా, మీ ప్రాణాలు తీసేదిగా అది మారాలన్నా మీ చేతిలోనే ఉంది. మీరు ఆయనకి లోబడ్డారా, మీ పాదాల క్రింద ఉంటుంది. మీరు ఆయన మీదకి ఎదురు తిరిగారా, మీ ప్రాణాలు తీసేస్తుంది. నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. మీ మాట చెప్పాను మీ పిల్లలకు, మొహమాటం లేకుండా చెప్పాను తండ్రి. ఏది దాచుకోక మీకు లోబడాలని, మీ సేవలో ఉండాలని, మీ పనిలో ఉండాలని గద్దించాను, హెచ్చరించాను. ఈ మాటలు మీ పిల్లలు మంచి మనసుతో స్వీకరించగలుగుటకు వారికి మంచి మనసును అనుగ్రహించండి. ఎవరి మీద మాకు కోపము, ద్వేషము, పగ మాకు లేదు నాయన. కేవలం మీ వాక్యాన్ని చెప్పి మీ పిల్లల బ్రతుకుల్లో భక్తిని పెంచాలని, మీరంటే భయం కలిగి బ్రతకాలన్న ఆశా కోరిక తప్ప మరేదీ లేదు. మా మనసు ఏంటో మీకు తెలుసు తండ్రి. కూడి వచ్చిన మీ పిల్లలందరూ ఈ మాటలు విన్న వాక్యానుసారంగా నాయన, విన్న మాటల ప్రకారంగా బ్రతకటానికి కృప చేయమని కోరుతూ, వేదికపై ఉన్న సంఘ కాపరులు, సంఘ పెద్దలు అందరినీ పేరు పేరున దీవించండి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను మీ బిడ్డలకు ప్రసాదించి ఇంకనూ నాయన మీ పనిలో ముందుకు సాగటానికి కృప చేయమని కోరుతూ, కూడి వచ్చిన మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, మీ చిత్తం అయితే మేము ప్రాణాలతో ఉంటే మరోమార మేమంతా కలుసుకొని మీ మహాజ్ఞానాన్ని వినుపర్యంతం మమ్మల్ని అందరినీ మీకు ఆపదలో ఉంచి కాపాడతారని ఆశపడుతూ క్రీస్తు నామాన్ని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైన నడిపించునుగాక. ఆమెన్.